హాయ్. టుడేస్ టాపిక్ జీవితంలో ఫెయిల్ అయ్యాము లేకపోతే జీవితంలో సక్సెస్ అయ్యాము అనేదానికి ప్రామాణికంగా మనం ఏం తీసుకుంటున్నాం మన లైఫ్లో. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ ఇప్పుడు కొంతమంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు, పాస్ అవుతారు. సో దానివల్ల ఫెయిల్ అయినప్పుడు ఆత్మన్యూనత భావానికి లోనవుతూ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటారు. తను ఏదో ఓడిపోయాను, తను జీవితంలో స్టడీస్ లేకపోతే ఇంకా తను దేన్ని సాధించలేను. జీవితంలో స్టడీ అనేది, చదవడం అనేది ఒక భాగంగా మనం మన పిల్లలకు నేర్పించట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే పెద్దగా అయిన తర్వాత చాలామంది వాళ్ళ లైఫ్లో ఏది సాధించలేకపోతున్నారు. సో చిన్నప్పుడు పిల్లల్ని ఎలా మనం ట్యూన్ చేస్తే కరెక్ట్గా వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. అది ఓన్లీ స్టడీస్ బేస్ చేసుకొనా లేకపోతే ఇంకేం బేస్ చేసుకొని అనేది మనము తెలుసుకుంటే, పిల్లల్ని ఎప్పుడు కూడా ఈ కాలం తల్లిదండ్రులు స్ట్రెస్ చేస్తున్నారు ఎక్కువ పిల్లల్ని. చదవండి చదవండి చదవండి, 24 గంటలు చదవండి. వాడు ఎల్కేజీ ఉంటాడు, వాడిని యూకేజీ ఉంటాడు, చదవండి అంటాం. ఏం చదువుతారండి పిల్లల్ని ఆడుకునే టైంలో ఆడుకొనివ్వకుండా చదవండి చదవండి చదవండి. అదే పెద్దగా అయిన తర్వాత పని చేసే టైంలో వాడికి పని చేయాలని ఇంట్రెస్ట్ కలగకుండా పోతుంది. బికాజ్ ఆఫ్ వాడికి ఇంట్రెస్ట్ లేని పనిలో వాడు జాయిన్ అయిపోతున్నాడు. సో దానివల్ల ఇంట్రెస్ట్ లేదు. పనిలో ఇంట్రెస్ట్ లేకుండా ఎవడైనా కానీ పని చేయడాన్ని ఆస్వాదించలేడు. సో ఆటోమేటికల్లీ వాడు ఫెయిల్యూర్ అయ్యానని దానిలో ఉంటున్నాడు. సో చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్పిస్తున్నాం వాళ్ళకు? ఎలా చదవాలి, ఎలా ఫస్ట్ రావాలి, ఎలా బట్టి కొట్టాలి. జీవితం అంటే బట్టి కొట్టడం మాత్రమే అనుకుంటున్నారు ఈ జనరేషన్లో అందరూ. సో మన విద్యా వ్యవస్థలు కూడా అట్లానే ఉన్నాయి. ఎప్పుడో పెట్టిన విద్యా వ్యవస్థల్ని పట్టుకొని ఇప్పటికీ మనం వాటిని పట్టుకొని వేలాడుతున్నాం. సో పిల్లలకి ఇప్పుడు చూడండి, నా దృష్టిలో ఫెయిల్యూర్, జీవితంలో ఫెయిల్ అయ్యాము లేకపోతే సక్సెస్ అయ్యాము అనేది ఎట్లా ప్రామాణికంగా తీసుకోవచ్చు అని అంటే, కొంతమంది ఫైనాన్షియల్ డైమెన్షన్స్తో తీసుకుంటారు, కొంతమంది మెచ్యూరిటీ లెవెల్స్, అంటే వాడి జీవితంలో వాడు చేస్తున్న పనిలో సక్సెస్ను వెతుక్కోవడంలో కొంతమందికి దాన్ని సక్సెస్గా తీసుకుంటారు. కొంతమందికి ఫైనాన్షియల్గా ఉంటే సక్సెస్గా తీసుకుంటారు, కొంతమందికి పవర్ ఉంటే సక్సెస్గా తీసుకుంటారు. సో ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో సక్సెస్ అనేది ఏంటంటే, మీరు చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ మీరు ఏ పని చేసినా దాంట్లో 100% డెడికేషన్ చేస్తూ ఉంటే, మీరు దానిలో ఫెయిల్ అయినా పాస్ అయినా ఆటోమేటికల్లీ మనం దాన్ని సక్సెస్గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు ఇష్టమైన పని మీరు చేస్తున్నారు. సో ఈ జనరేషన్లో ఎంతమంది అంటే ఇష్టమైన పని చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల్లో ఇప్పుడు మనం 10th క్లాస్ వరకు నా దృష్టిలో స్టడీస్ అనేవి థియరాటికల్ పార్ట్. ఎప్పటి వరకు మనం ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఏదైనా సిన్స్ మనం చిన్నప్పటి నుండి చదువుతున్న 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఈజ్ థియరాటికల్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ప్రాక్టికల్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వెన్ యు ఆర్ ఎర్నింగ్ ఇన్ యువర్ లైఫ్. సో మీరు ఎప్పుడు ఏం చేస్తారు? బేసికల్లీ ఏదో ఒక జాబో లేకపోతే ఏదో ఒక బిజినెస్ దేంట్లోనో దాంట్లో ఉంటే ఆటోమేటికల్లీ మీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎర్నింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ డెఫినేషన్. అంటే సక్సెస్ కాదు ఒకటే డెఫినేషన్ అని కాదు. జనరల్లీ మనకి ఎర్నింగ్ ఉంటే దాంతోపాటు మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటికల్లీ ఎర్నింగ్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పని చేస్తుంటే ఎర్నింగ్ ఎట్లాగో వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు పిల్లల్లో చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, చిన్న పిల్లలు డిప్రెస్గా ఏదో కోల్పోయినట్టు, ఆడుకునే టైంలో వాళ్ళని ఆడుకొనివ్వకుండా, ఆడుకున్న ఈరోజు ఫస్ట్ రాగానే చిన్నపిల్లల్లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అస్తమా కోసము ఇంకా దేనికోసమో వచ్చారనుకోండి, డిసీజ్ కోసం, వాళ్ళ యాక్టివిటీ ఫస్ట్ మేము అనలైజ్ చేయాల్సి వస్తుంది హోమియోపతిలో. యాజ్ ఎ హోమియోపతిక్ డాక్టర్, సో మేము అనలైజ్ చేయాల్సింది ఏంటంటే పిల్లల యాక్టివిటీ ఎట్లా ఉంది. సో వాళ్ళ యాక్టివిటీ తగ్గిపోతుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని 24 గంటలు చదవండి 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 అంటే వాడు ఏం చేస్తాడు? డల్గా అయిపోతాడు. ఎక్కువ వాడు ఒక బబ్లీ గర్ల్ ఆర్ బబ్లీ బాయ్ అయినా కానీ వాడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్లీ డల్ అయిపోతాడు. వాడు 24 గంటలు రాకుతుంటే బండకేసి ఒక బట్టలు కదా కిందేసి కొడుతున్నట్టు టపా 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 24 గంటలు అని చదువు చదువు చదువు. ఈ ఆన్లైన్ క్లాసులు అయినప్పటి నుంచి ఇంకా ఇంట్లో కూడా వాడికి స్కూల్కి వెళ్తే ఏమవుతుందంటే బేసికల్లీ ఒక కమ్యూనిటీలో ఎట్లా ఉండాలనే దాంట్లో వాడు నేర్చుకోవడం అయినా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో స్కూల్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలామందికి వాడికి 24 గంటలు
స్కూల్లో క్లాసులు ఇంట్లోనే, ఇంట్లో క్లాసులు ఇంట్లోనే. సో ఈ కాలంలో చాలామంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని, వర్క్ ఫ్రమ్ స్టడీస్ అని, సో ఆన్లైన్ క్లాసులని చికాకు అయిపోతున్నారు పిల్లలందరూ. సో ఇప్పుడు చూడండి, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు వస్తుందనంటే, మీరు మీ చిన్నప్పుడు పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే, నా దృష్టిలో ఏంటంటే దిస్ ఇస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మనకి ఇప్పుడు ప్రతిదీ మొబైల్లో, ప్రతిదీ చేతిలో ఉందండి. గూగుల్ అనేది మన చేతుల్లో ఉంది. సో ఏది దాంట్లో చూసుకున్నా మనకు ఆటోమేటిక్గా దానిలో ఇంతో అంత పరిజ్ఞానం వస్తుంది. సో ఇంత అడ్వాన్స్డ్ సమాజంలో ఉన్నప్పుడు ఇంకా అవే పాత 10th క్లాస్ వరకు హిస్టరీ చదవాలి, ఇంకా అందులో సైన్స్ చదవాలి, సోషల్ చదవాలి, లాంగ్వేజ్ 3 ఉండాలి, 4 ఉండాలి, ఇంకా దాంతోపాటు ఇంకా మోరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇంకేదో క్లాసు, ఎన్ని క్లాసులు పెడతారండి. సో నా దృష్టిలో విద్యా విధానం ఎట్లా ఉండాలి అని అంటే, ఇప్పుడు మోరల్ సైన్స్ అంటాం, మోరల్ యాక్టివిటీస్ అంటాం. ఇప్పుడు పిల్లలకు వాడికి ఒక నీతి తెలియాలంటే వాడికి ఇష్టమైన రీతిలో చెప్తే వాళ్ళు వింటారు. సో ఏం చెప్పాలి, వాడికి ఒక మోరల్ నీతికి కావాల్సిన కథల్ని ఒక బుక్ లాగా చేసేసి అదొక పీరియడ్ పెట్టేసి మిగతా 5th క్లాస్ వరకు జనరల్గా అంతా ఇప్పుడు ఎట్లా ఉందో అట్లానే అన్నీ నేర్పిస్తూ ఒక 5th క్లాస్కి వచ్చిన తర్వాత వాడికి బేసికల్లీ ఏది ఇష్టమో పేరెంట్స్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ టీచర్స్ కూడా చూడవచ్చు ఎట్లా వాడి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అనేది మనం గమనించవచ్చు. సో 5th క్లాస్ వరకు జనరల్గా ఇప్పుడు ఎట్లా అయితే ఉంటుందో అట్లానే ఉంచేసి, ఇప్పుడు చరిత్రలు తెలుసుకొని మనం పోరాడాల్సింది ఏమీ లేదు. కాకపోతే సోషల్ ఉండొద్దు అనట్లేదు. ఇప్పుడు మన గూగుల్ ఉంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడు ఉంది చూస్తే అయిపోతుంది. తెలుసుకోవాలని ఆకాంక్ష ఉంటే ఆటోమేటికల్లీ తెలుసుకుంటాం. సో 5th క్లాస్ వరకు వాళ్ళకు చిన్న చిన్నగా నేర్పిస్తూ, ఇప్పుడు నన్ను సడన్గా ఒకసారి చంద్రగుప్తులు ఏం చేశారు అని అంటే, చంద్రగుప్తులు ఎవరబ్బా, అందులో అసలు రాజులు ఎవరబ్బా అని చెప్పి ఆలోచించాల్సి వస్తుంది. సో నేను 10th క్లాస్ వరకు నేర్చుకున్నంత మర్చిపోయాను యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్. సో ఇప్పుడు అదే ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకోండి, వాడికి ఇప్పుడు అది ఏం చేశాడు అంటే, ఆ రాజు ఏం చేశాడంటే అసలు ఆ రాజు ఎవడు అంటాం ప్రాక్టికల్లీ. సో మనకి ఎందుకు ఇవన్నీ సబ్జెక్ట్స్ అనేది ఒకసారి అనలైజ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, మనం ఇప్పుడు పిల్లల్లో 5th క్లాస్ వరకు ఇప్పుడు చూడండి, చిన్న పిల్లల్లో కూడా మనం అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, 1st, 2nd క్లాసులో ఉన్నప్పుడు పిల్లలు కొంతమంది డాక్టర్ సెట్ కావాలి అని అంటారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే కారు, బైక్స్ ఇవన్నీ పిల్లలు జనరల్గా అడుగుతుంటారు. సో కారు, బైక్స్ కొనడమే కాదు, వాళ్ళు కొంతమంది దాన్ని రిపేర్ చేస్తుంటారు, ప్రతి ఒక్క పార్ట్ తీసి చూస్తూ ఉంటారు. సో మనం అక్కడ అనలైజ్ చేయొచ్చు కదా ఈజీగా. దెన్ కొంతమంది డ్రాయింగ్ చేస్తూ ఉంటారు. సో డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అండ్ డ్యాన్స్ చేస్తుంటారు. కొంతమంది పాడుతూ ఉంటారు. కొంతమందికి మ్యూజిక్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి పెయింటింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొమ్మలు ఏమైనా ఉంటే వాటిని విప్పి చూసి ఏం చేస్తున్నాడు అనే దాన్ని ఒక అంటే వాడికి అక్కడ అనలైజింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ బొమ్మని విప్పి ఓహో ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది. సో మళ్ళీ వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఫిట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు మనం హెల్ప్ చేస్తుండాలి యాజ్ ఎ పేరెంట్. అరే ఏంద్రా ఊకే పాలగొడుతూ తెచ్చిన బొమ్మ అని చెప్పి తిట్టడం కాదు. అండ్ కొంతమంది పిల్లలు డాక్టర్ సెట్ అని అంటుంటారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంది అనేది ఫస్ట్ మనం అప్పటి నుండి వాళ్ళ బాడీలో ఏ పార్ట్స్ ఉంటాయి, ఎట్లా డైజెస్ట్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, పర్టికులర్ పార్ట్స్ గురించి వాళ్ళకి చెప్తూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటికల్లీ వాళ్ళకు చిన్నప్పుడు అనలైజింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. సో అందరు పిల్లలు ఒకలే ఉంటారని చెప్పి అనట్లేదు. సో కొంతమంది అనలైజింగ్ కెపాసిటీ ఫాస్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే సిస్టంలో ఉంటూ అట్లానే ఉండిపోతున్నారు. స్లోగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం ఏంటంటే 5th క్లాస్ వరకు వాళ్ళకి ఇప్పుడు అన్ని రకాలుగా అన్నీ నేర్పించేసి 5th క్లాస్ నుంచి ఇప్పుడు చూడండి చాలామంది వాడు 10th క్లాస్ ఉండాల్సిన పిల్లాడు యూనివర్సిటీలో స్టడీస్ అయిపోయి గ్రాడ్యుయేషన్ వచ్చిందని చెప్పేసి హీజ్ ఎ వండర్ ఉమెన్, వండర్ బాయ్, వండర్ గర్ల్ అని చెప్పేసి చెప్తుంటాం. ఇట్స్ నాట్ ఎ వండర్ యాక్చువల్లీ. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని గమనించి ఓహో వీళ్ళు ఇట్లా చేస్తే వీళ్ళకి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తే వీళ్ళు ఇందులో షైన్ అవుతారని గమనించి వాళ్ళు ప్రోత్సహించారు, రైట్. అట్లా కాకుండా మనం ఏం చేస్తాం, గొర్రెల మంద అందరు స్కూల్కి పోతున్నారు మనం స్కూల్కి పంపించాలి, సేమ్ రైట్. సో అట్లా కాకుండా ఇప్పుడు వాడికి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు నేర్పించండి. వాళ్ళకు కావాల్సింది అది కాబట్టి వాళ్ళకి అది నేర్పిస్తే సరిపోతుంది. ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్ ఇష్టం ఉన్న వాళ్ళకు 5th క్లాస్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు
ప్రాక్టికల్ ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచే మనం ఒక సబ్జెక్ట్ను దాని ఇష్టం ఉన్న సబ్జెక్ట్ను వాడికి నేర్పిస్తూ పోతున్నాం అనుకోండి, వానికి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. 6th క్లాస్లో బాడీ పార్ట్స్ అని నేర్పించండి, 7th క్లాస్లో ఏమేమి ఉంటాయని చెప్పి నేర్పించండి, 8th క్లాస్లో ఓన్లీ ఒకే సబ్జెక్ట్ అండ్ మోరల్ స్టోరీస్. సో అండ్ డెవలప్మెంట్ అంటే సోషల్గా ఎట్లా ఉండాలి, ఎట్లా మెచ్యూరిటీ అనేది ఎట్లా మన లైఫ్లో ఎదగాలి అనే దాని గురించి నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి, సో ఆటోమేటికల్లీ వండర్ అవుతారు అందరూ వండర్ఫుల్ యాక్చువల్లీ. బట్ మనం ఏం చేస్తున్నాము, గొర్రెల మందలా తయారు చేసి పంపించేస్తున్నాం బయటికి. సో బయటకు వచ్చిన తర్వాత వాడికి ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. చిన్నప్పుడే ఐఐటి ఫౌండేషన్లు, వాడికి ఇష్టమేదో తెలుసుకోకుండా ఐఐటి ఫౌండేషన్లు నేర్పిస్తే ఏం చేస్తాడండి వాడు చిన్నపిల్లడు. వాడికి సైన్స్ ఇష్టం అనుకోండి, నువ్వు ఐఐటి ఫౌండేషన్లో చిన్నప్పటి నుంచి క్లాసులు ఇస్తే వాడికి ఐఐటి ఫౌండేషన్ ఎక్కుతుంది. వాడికి బేసిక్ సబ్జెక్ట్ ఏమిందో ఇంట్రెస్ట్ తెలుసుకోకుండా. సో వాళ్ళు ఏమవుతారు జీవితంలో, ఇప్పుడు 10th మనం చదువుకునేదంతా థియరాటికల్ పార్ట్, బయటకు వచ్చిన తర్వాత లైఫ్లో చూసేదంతా ప్రాక్టికల్ పార్ట్. ఇప్పుడు మనం 24 years వరకు థియరాటికల్ పార్ట్లోనే ఉంటూ ఒకేసారి బయటకు వచ్చిన తర్వాత ప్రాక్టికల్ పార్ట్లో వాడికి ఆ థియరాటికల్ పార్ట్ నచ్చలేదు అనుకోండి, ఇంకా వాళ్ళ లైఫ్ అంతా ఫెయిల్యూర్ అయినా. ఇంకా మనమే నేర్పిస్తామంటే చదువే జీవితం, చదువు లేకపోతే వేస్ట్. అలా కాకుండా మనం ఏది చేస్తున్నా దాంట్లో మీరు అన్యాయం చేయకుండా, ఇంకొకరిని మోసం చేయకుండా మీరు బిజినెస్ చేస్తారా, వానికి అన్ని రకాల స్కిల్స్ నేర్పించాలండి. చదువు ఒకటే జీవితం కాదు కదండి. ఇప్పుడు స్పోర్ట్స్ ఉంటాయి, కొంతమంది స్పోర్ట్స్ ఇష్టం ఉంటుంది, అందులో ఎంకరేజ్ చేయండి. సో ఇష్టం లేని దాంట్లో చేర్పించేసి జీవితంలో ఫెయిల్ అయిపోయామనే ఒక డెసిషన్కి వచ్చేసి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు. నేను అసలు నాకు ఇది డైజెస్ట్ అవ్వట్లేదు, నేను ఇది చదవలేకపోతున్నాను, మా అమ్మ నాన్నలు చెప్తే బాధపడతారేమో, వీళ్ళు ఇంత ఫీజులు చిన్నప్పటి నుంచి నన్ను 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఇంత కష్టపడి చదివించారు, ఇప్పుడు నేను ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిపోయాను, లేకపోతే డాక్టర్ చేయలేకపోతున్నాను, సో స్టడీస్ అంతా వెనకబడిపోతున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ మైండ్లో తిరుగుతూ కొంతమంది ఓవర్ సెన్సిటివ్ ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే సూసైడ్ చేస్తున్నారు. ఎందుకంటే చదువు ఒక్కటే నా జీవితంలో లక్ష్యం, ఇంకా వేరే ఏమీ లేదా. సో చదువు ఒకటే లక్ష్యం అయితే చిన్నప్పటి నుంచి ఇలా చేస్తే వాడికి ఇష్టం ఉన్న దాంట్లో నేర్పించుకుంటూ పోతే, అవునండి ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు మెడికల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాడికి చిన్నప్పటి నుండి ఆ బుక్స్ అన్నీ ఒక్కొక్క క్లాస్ 6th క్లాస్ నుంచి మెల్లిమెల్లిగా 10th క్లాస్ వరకు మీరు అన్నీ నేర్పించుకుంటూ వచ్చారనుకోండి, ఇంటర్ కూడా ఇంకా 2 years అవుతాం మనం. సో అప్పటి వరకు వాడికి థియరాటికల్ పార్ట్ మొత్తం అర్థమైపోతుంది ఒక డాక్టర్ కావాలనుకున్న వాడికి. సో ఇంటర్ తర్వాత ఒక 2-3 years సర్జరీలో అంటే మనం ఏం చేస్తాం అనేది కంప్లీట్గా ప్రాక్టికల్గా చూపించామనుకోండి, ఎక్స్పర్టైజ్ అయిపోతాడు వాడు ఒక 20 yearsలో కదా. సో అట్లానే ఇంజనీరింగ్ అనుకోండి, వాడు ఎక్స్పర్టైజ్ అవుతాడు కంప్లీట్గా, అంటే వాడికి ఇష్టం ఉన్న సబ్జెక్ట్లో. ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా చాలా మనకు అందులో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, వాడికి అందులో ఏది ఇష్టము, థర్మోడైనమిక్స్ ఇష్టమా, ఇంకోటి ఇష్టమా, అందులో చాలా ఉంటాయి కదా. సో అందులో వాడికి ఏది ఇష్టం అనేది చూసి వాడికి అది మనం నేర్పిస్తే ఆటోమేటికల్లీ వాడికి అది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళ లైఫ్లో నేను ఫెయిల్ అయ్యాను అనేది వానికి ఇష్టం లేని చదివిపిస్తూ, ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా చదువుకొని బయటకు వచ్చిన తర్వాత చూడండి, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను, ఒక సెంటర్లో టీ షాప్, అందరినీ టీ పెట్టుకోండి అంటే వీడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు, ఒక డాక్టర్ అంటాడు టీ పెట్టుకోండి అంటాడు, అంటే నేను ఏం చెప్తున్నా అంటే టీ పెట్టుకునే వాళ్ళు మనుషులే కదా. సో మనం ఏం చేస్తున్నామంటే మనము మన పిల్లలకి ఒక ట్యాగ్ లైన్ వేసి పెడుతున్నాం, అంటే ఇట్లా చేస్తేనే నువ్వు గొప్ప, లేకపోతే నువ్వు లైఫ్లో వేస్ట్. టక్ చేసుకొని ఇన్షర్ట్ చేసుకొని ఇట్లా చేసి నువ్వు అట్లా చేస్తేనే, అట్లా చేసి నువ్వు 20,000 సంపాదించినా మంచిదే, 30,000 సంపాదించినా మంచిదే, కానీ టీ కొట్టు పెట్టుకొని వాడు 1,00,000 2 లక్షలు సంపాదించినా వేస్టే. ఇది మన సొసైటీలో మనం నేర్పించాల్సింది ఏంటంటే వాడి కాళ్ళ మీద వాడు నిలబడుతున్నాడా, వాడు ఏ పని చేస్తున్నాడా అనేది ముఖ్యం కాదండి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడుతున్నాడా, వాడికి ఇష్టమైన పని చేస్తున్నాడా. సో చదువులోనే రాణించాలి అని అంటే మనం వాడికి చిన్నప్పటి నుండి వాడికి ఎందులో ఇష్టం ఉందో తెలుసుకుంటూ దానిలో ప్రోత్సహిస్తే విల్ డూ వండర్స్. సో వాడికి ఇష్టం లేని పని చేపిస్తూ జీవితాంతం నరకంని చూపిస్తూ ఉంటే ఎవరి తప్పండి ఇది?
విద్యా వ్యవస్థ తప్ప, పేరెంట్స్ తప్ప. సరే, విద్యా వ్యవస్థను మనం మార్చలేకపోతే పేరెంట్స్, యాజ్ ఎ పేరెంట్ మీరు ఎందుకు వాళ్ళని స్ట్రెస్ చేస్తున్నారు? వాడికి ఇప్పుడు సైన్స్లో తక్కువ వచ్చింది, ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మూడు లాంగ్వేజ్లు పక్కన పెట్టేస్తే ఇంకేముంటాయి? సైన్స్, సోషల్, మ్యాథ్స్, అంతే కదా. సో మ్యాథ్స్లో వాడికి ఒకవేళ 90 అబోవ్ 80 వస్తున్నాయి అనుకోండి, సైన్స్లో వాడికి 35 40 వచ్చి వాడు జస్ట్ పాస్ అవుతున్నాడు, లాంగ్వేజెస్లో కూడా పాస్ అవుతున్నాడు అనుకుందాం. సో తప్పేంటి? యాజ్ ఎ యావరేజ్ మనకిప్పుడు ఒక సీట్ రావాలి కాబట్టి, అన్నిట్లలో యావరేజ్ ఉండాలి కాబట్టి వాడిని బట్టి కొట్టు, నువ్వు బట్టి జీవితం మొత్తం బట్టి కొట్టు. ఇంట్రెస్ట్ కాదు అక్కడ అనలైజింగ్ కాదు మనకు కావాల్సింది, బట్టి. జీవితం అంటే బట్టిరా, నువ్వు బట్టి కొడుతూనే ఉండు లైఫ్ మొత్తము. వాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఏంది వచ్చినాయి అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ అవునండి, ఇప్పుడు వాడికి 10th క్లాస్ వరకు ఏ మార్క్స్ వస్తే ఏం సంబంధం? నా దృష్టిలో 10th క్లాస్ వరకు వాడికి ఏ సబ్జెక్ట్, వాడికి ఎన్ని మార్క్స్ వస్తే ఏం సంబంధం? మనకు ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ టెస్ట్లో వాడికి ఎంత వచ్చిందనే దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. సో ఇప్పుడు మన ఇప్పుడు ఎంసెట్ అని ఉంటుంది, లేకపోతే నీట్ అని ఉంటుంది, ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. సో పర్టికులర్గా మీరు దాంట్లో ఏది కావాలి అనేది చూస్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు ఆ 10th మార్క్స్ అనేవి ఫైనల్ కాదు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఫైనల్ అక్కడ. సో మీరు అక్కడ మీకు సైన్సే కావాలనుకోండి, మీరు ఇంటర్లో మంచి మార్క్స్ చేసేసి ఎంసెట్లో మంచి మార్క్స్ చేసేసారనుకోండి, ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది కదా మీకు ఇంటర్లో మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి. సో ఏం అవుతున్నాం అనేది పక్కన పెడితే ఫస్ట్ ఏం కావాలి అనే దాని గురించి డిసైడ్ చేస్తే వాళ్ళ ఇష్టాలను బట్టి చదువులో రాణించగలుగుతారు. సరే, వాడికి చదువు రావట్లేదండి, అందరూ చదువుతారా భూమి పైన? చదువురు. సో చదవని వాళ్ళకి ఏంటి? ఇంక అంతేనా వాళ్ళ లైఫ్ వేస్టా? జీవితంలో ఇంకా వాళ్ళు ఏం సాధించరా? అట్లా అని చెప్పి చదివించొద్దు అని చెప్పట్లేదు. బేసిక్గా ఏం కావాలో అది నేర్పిస్తూ వాడికి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మనం దాన్ని ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కడు అవుతాడు. టాటాలు, బిర్లాలు, ఇంకేమైనా అంటే యాజ్ ఎ ఫైనాన్షియల్గా చెప్తాను. కొంతమంది అట్లా కాకుండా లైఫ్లో ఏం సాధిస్తుంది, ఇప్పుడు చూడండి, ఇష్టం ఉన్న పనిని వాడు చేస్తూ పోతున్నాడు అనుకోండి, ఏదో ఒక రోజు రాణిస్తాడు. ఇష్టం ఉన్న పని చేస్తూ ఉంటే ఇప్పుడు చూడండి, చాలామంది గవర్నమెంట్ జాబ్స్ అంటారు. దేనికోసం గవర్నమెంట్ జాబ్? ఇంకా వాడి గవర్నమెంట్ జాబ్ రాగానే ఇంకా లైఫ్లో ఏమీ చేయను, చాలు నాకు ఈ జీవితానికి, నేను వెళ్ళేసి రోజు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చి కూర్చుంటాను అంటారు. అట్లాంటి కొంతమంది ఉంటారు పీపుల్. సో లైఫ్ సెటిల్డ్ అని చెప్పేసి, అంటే రోజుకి ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పేసి. అట్లా కాకుండా కొంతమంది ఏంటంటే కూర్చోలేరు వాళ్ళు ఒక దగ్గర. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు రోజుకొకటి కొత్త ఇన్నోవేషన్, ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది, దాని ప్రకారం మనం ఏదైనా కొత్తగా చేయాలని ఒక ఇన్నోవేషన్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు రోజు వెళ్ళి అక్కడ వెళ్ళి బండలా కూర్చొని పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు వర్క్ చేసి రా అంటే చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళకో రకమైన మెంటాలిటీ ఉంటుంది. సో వాళ్ళకో రకమైన ఫీల్డ్ ఎంచుకుంటారు. సో అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా అనేది మనం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో చూస్తే అది వాళ్ళకు పర్సనల్ సంబంధించింది. సో వాడికి అక్కడ ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది అనేది మనం చూసుకుంటూ వాడికి ఆటోమేటికల్లీ ఒక దానిపైన ఫోకస్ చేస్తున్నాడంటే ఏదో ఒక రోజు వాడు ఖచ్చితంగా దానిలో గెలుస్తాడు. సో జీవితంలో ఓడిపోయాము గెలిచాము అనే దాన్ని మనం ఎట్లా బేస్ చేసుకోవాలి అని అంటే ప్రాక్టికల్లీ చిన్నప్పటి నుండి మనం దాన్ని వాడికి ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి. నీకు ఇష్టమైన పని ఇదిరా బాబు, సో నువ్వు దీంట్లో కొంచెం వాడికి, ఇప్పుడు మ్యూజిక్ ఇష్టం అనుకోండి, మ్యూజిక్ క్లాస్ పెట్టించండి, నేర్పించండి పిల్లలు, తప్పేముంది? ఓన్లీ చదవడమే నా జీవితం, మ్యూజిక్ వింటే తప్ప, మ్యూజిక్ నేర్చుకుంటే తప్ప, డ్యాన్స్ నేర్చుకుంటే తప్ప, స్పోర్ట్స్ ఆడితే తప్ప. సో అసలైనవన్నీ పక్కన పడేసి అనవసరమైన అన్ని రోజు వాడిని రట్టా మారో జీవితం అంతా మారో. థియరాటికల్ పార్ట్ అంటే లైఫ్లో థియరాటికల్ పార్ట్ అంటే స్టడీ ఆస్పెక్ట్ మొత్తం రట్టా మారో. ఏముంటుందండి రట్టా మొత్తం నేర్చుకో, వేసుకో బట్టి జీవితం అంతే బట్టి అనుకునేలాగా మనం తయారు చేస్తున్నాం మనం. బట్టి పడరా బాబు, మొత్తం బట్టి పట్టు. అసలు ఎందుకు వచ్చింది? అసలు ఈ బల్బ్ ఏంది? అసలు లైట్ ఎందుకు వచ్చింది? ఒకటి అడిగిండు అనుకోండి, ఒక క్వశ్చన్, ఒక చిన్న పిల్లాడు వచ్చి ఒక 10th క్లాస్, ఒక 8th క్లాస్, ఒక 6th క్లాస్, అసలు సార్ లైట్ ఏంది? సరే లైట్గా అనుకున్నాడు ఎవడో చెప్పింది, కానీ అసలు లైట్ ఏంది, ఎందుకు వస్తుంది, ఆ లైట్లోకి ఇప్పుడు ఆ వైర్ ఇక్కడ పెడితే ఎట్లా వస్తుంది, దానిలో పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది, ఆ థియరాటికల్ పార్ట్ ఒకటే చెప్పుకుంటూ పోతే వాడికి లైఫ్ 20 years వరకు వాడికి థియరాటికల్ పార్టే చెప్పుకుంటూ పోతే ఇంకా ప్రాక్టికల్ ఎప్పుడు అండి వాడు నేర్చుకునేది? థియరాటికల్ పార్ట్ అనేది లైఫ్లో
నా దృష్టిలో కొన్ని రోజుల వరకు చెప్తే బాగుంటుంది. అదే థియరీ కంప్లీట్గా అనవసరం లేని థియరీ, ఆ చరిత్రలు వాళ్ళు వీళ్ళు అనవసరమైన అన్నీ వాడి మైండ్లో పెట్టేసి ఒక ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఒక జాబ్లో సెట్ అయిన తర్వాత నీకు ఆ సబ్జెక్ట్ ఏమైనా గుర్తుంటుందా? చిన్నప్పుడు నువ్వు చదువుకున్న సబ్జెక్ట్ ఏమైనా గుర్తుందా? అట్లా అని చెప్పి బేసిక్స్ వద్దనట్లే. ఇప్పుడు ఏబిసిడి కావాలి, ఐఈ కావాలి, నేర్పించండి. అవి బేసిక్స్ అనేవి నేర్పిస్తూ వాడికి ఏం కావాలి జీవితంలో, ఎట్లా వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాడి జీవితంలో ఏదో కోల్పోయాడు అనుకోండి, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ అంటాం, ఇంకేదో అంటాం జీవితంలో. సో ఇట్లాంటి సెన్సిటివిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ ఫెయిల్యూర్ అంటే ఓన్లీ చదవడము మనీ సంపాదించడమే కాదు, ఇప్పుడు జీవితంలో సోషల్గా ఇప్పుడు ఏదైనా మనం లాస్ అయ్యామనుకోండి, బిజినెస్లో ఫెయిల్ అయ్యామనుకోండి, లేకపోతే లవ్ ఫెయిల్ అయ్యామనుకోండి, లేకపోతే ఇంకేదైనా కోల్పోయామనుకోండి, ఇమ్మీడియట్గా సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నాయి థాట్స్. ఇష్టం లేనిది ఏదైనా జరిగితే ఆటోమేటికల్లీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కడు సూసైడ్ దాకా ఆలోచించేస్తున్నాడు ఇంత చిన్న ఏజ్లోనే. అంటే లైఫ్ అంటే ఇంతేనా? ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారండి, లవ్ ఫెయిల్యూర్ అయినాడు చనిపోవాలనుకున్నాడు, చనిపోకుండా బ్రతుకున్న వాళ్ళలో ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు లేరా? అంటే అక్కడికే స్టాపా? అట్లా కాకుండా బిజినెస్లో ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు బిజినెస్ ఫెయిల్ అయ్యాడని చెప్పేసి ఆ బిజినెస్ కాకపోతే కొత్త బిజినెస్ పెట్టేసి మళ్ళీ దాన్ని రన్ చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, స్టేజ్కి సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అనేది మనం దేన్ని తులం మానికంగా తీసుకుంటాం, మనం దేన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. సో పిల్లల్ని ఎప్పుడు స్ట్రెస్ చేయకండి. చిన్న పిల్లల్ని వాళ్ళకి ఇష్టమైన దాంట్లో, సరే ఇప్పుడు మన విద్యా వ్యవస్థను మార్చలేం కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి ఇష్టమైన పనిని చేయనివ్వండి. వాళ్ళకి ఇష్టమైన పనిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్స్ ఇప్పుడు లాంగ్వేజెస్లో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి, వాడిని ఎందుకు సావదొబ్బడం? వాడిని ఎందుకు నీకు 90% రావాలా, ఏ గ్రేడే రావాలా, బి గ్రేడ్ రావద్దు, సి గ్రేడ్ అస్సలకే వద్దు. సి గ్రేడ్ వచ్చిందనుకోండి, ఒకవేళ వాడికి చదువు పైన ఇంట్రెస్ట్ లేదని మీకు అర్థమవుతుంది అనుకోండి, వాడికి బిజినెస్ నేర్పించండి కదా, లైఫ్లో బిజినెస్ నేర్పించండి. ఏం చేయాలా, ఎట్లా మనం రొటేట్ చేయాలా, చాలా ఉన్నాయి కదా లైఫ్లో. ఒక్క చదువు పైన బేస్ చేసుకొని వాళ్ళ జీవితాలను ఎందుకంటే నాశనం చేస్తున్నారు చిన్నపిల్లల్ని. వాడు పెద్దగా అయిన తర్వాత చిన్నపిల్లలే కాదు, చిన్నపిల్లలు అందరూ పెద్ద అవుతాం కదా. సో ఒక సమాజాన్ని నిర్మించేది చిన్నపిల్లలే కదా పెద్దగా అయిన తర్వాత. సో వాళ్ళనే మనం పొల్యూట్ చేసేస్తున్నాం. నువ్వు చదివితేనే బతుకుతావురా, లేకపోతే బతుకు. నువ్వు ఈ పని చేస్తే తప్పురా, అది చేస్తే తప్పురా, సిగ్గు పోతుందిరా జీవితం అందరి ముందర. ఏం సిగ్గండి? ఎవడికి సిగ్గండి? ఎవడి కోసం అండి సిగ్గు? ఎవడైనా వచ్చి ఇస్తున్నాడా నీ దగ్గర? లేకపోతే ఇప్పుడు నీకు ₹1,00,000 కావాలంటే ఎవడైనా తెచ్చిస్తున్నాడా? పక్కనోడి కోసం, సమాజం కోసం బతికే బతుకు జీవితంలో ఎవ్వడు హ్యాపీగా ఉండలేడు. పక్కడి కోసం బ్రతకడం మొదలు పెడితే అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టు జీవితం. నీ కోసం నువ్వు బతకడం మొదలు పెడితే ఆటోమేటికల్లీ నువ్వు గెలిచినట్టే జీవితం. సో ఇష్టమైన పనిని చేద్దాము, ఇష్టంగా చేద్దాము, కష్టమైన ఇష్టంగా భరిద్దాము. సో ఆటోమేటికల్లీ మనం ఎంచుకున్న దాంట్లో ఫెయిల్ అయినా పాస్ అయినా నేర్చుకుందాం. సో లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్, ఇట్స్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైనా కానీ. ఓకేనా? సో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడూ కూడా ఒకదాన్ని బేస్ చేసుకొని, మనీ ఫైనాన్షియల్ వీటిని బేస్ చేసుకొని ఎప్పుడు కొలవకండి పిల్లల ముందు. సో పిల్లలకి మోరల్స్ నేర్పిస్తూ వాళ్ళకి ఇష్టమైన దాంట్లో కొంచెం ప్రోత్సహిస్తే దే విల్ డూ వండర్స్. థ్యాంక్ యూ.